రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం ఎండలు దంచుకొట్టగా రాత్రి పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురుస్తుంది. నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్లలో ఉరుములు మెరుపులతో కూడా వాన పడుతుంది. ఆసిఫాబాద్, జగిత్యాల్, సిరిసిల్లాలోని కొన్ని గంటల్లో వాన కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. రైతులు పండించిన తమ ధాన్యాన్ని డాలర్లకు అమ్మి మోసపోవద్దని బాన్సోడ ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూరు మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో గురువారం కొనుగోలు కేంద్రాన్ని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్లోని కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన ప్రయాణికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని, ఈ మెట్రోలపై యాడ్స్ వారికి కనిపించడం లేదా అని విమర్శిస్తున్నారు. ఇందుకు ఎవరిని బాధ్యులు చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా 2650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. నిజామాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కలిసి కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. ఉగాది కానుకగా రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. గత కొన్ని రోజులుగా ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఉక్కపోతగా గురికాక వాతావరణంలో మార్పుల కారణంగా చిరుజల్లులు కురుస్తున్నాయి.